all, welcome to our YouTube channel. This is the first video I am coming towards camera and interacting with you. So I interested to or I guide you to the database management system. Database management system and data overview is data can be either in the form of files, videos, text. For example, my name is name, it's a data. My age, my phone number, either a word, then data. It's a collection of facts. So this data ఈ డేటాతో మనం ఏదైనా సమ్ మ్యానిపులేషన్స్ ఏదైనా చేసుకోవచ్చు. సో ఈ డేటా అంతా మనం స్టోర్ చేసుకోవాలంటే ఒక డేటాబేస్ లాంటి యూనిట్ కావాలి. ఈ డేటాబేస్ యూనిట్ అంటే ఇట్స్ కలెక్షన్ ఆఫ్ డేటా. ఏదైనా ఫామ్లో ఉండొచ్చు అనుకున్నాం కదా. సో ఈ డేటాబేస్లో డేటాని మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇది ఎలక్ట్రానికల్గా కంప్యూటర్ సిస్టంలో స్టోర్ అయి ఉంటుంది. సో సింపుల్గా చెప్పాలంటే డేటాబేస్ అంటే డేటాను స్టోర్ చేయడానికి యూజ్ చేసేది డేటాబేస్. నెక్స్ట్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇదేంటంటే ఒక సాఫ్ట్వేర్. డేటాబేస్తో ఇంటరాక్ట్ అవ్వాలంటే కావాల్సింది సమ్ ఇంటర్ఫేస్ కానీ మీడియేటర్ కానీ ఏదైనా కావాలి కదా. సో డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనే దాన్ని ఒక సాఫ్ట్వేర్ని మనం డేటాబేస్తో ఇంటరాక్ట్ అవ్వడానికి యూజ్ చేసుకుంటాం. ఈ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది few categories ga exist ayi untadi. This DBMS software is categorized as a relational database management system, hierarchical database management system, object oriented database management system, network DBMS software and next NoSQL software. So ivanni software use chesi manam database tho manam interact avtam. So present trending lo manam use chesedi entante relational database management system. It is also called as RDBMS. సో దీంట్లో సమ్ డేటాబేస్ అనేది మనం యూజ్ చేసి డేటాను స్టోర్ చేసుకొని మనం మ్యానిపులేట్ చేస్తాం అనమాట. ఆర్డీబీఎంఎస్ అనే సాఫ్ట్వేర్ యూజ్ చేసి డేటాబేస్తో మనం ఇంటరాక్ట్ అవుతాం. రిలేషనల్ డేటాబేస్లో డేటా ఎలా స్టోర్ అయి ఉంటుందంటే టేబుల్ ఫార్మాట్లో స్టోర్ అయి ఉంటుంది. టేబుల్స్ ఎలా ఉంటాయి, రోస్ కాలమ్స్గా ఉంటాయి. సో ఈ రోస్ కాలమ్స్ వేలో డేటా అనేది స్టోర్ అయి ఉంటుంది. డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఏంటో ఒక ఐడియా అయితే వచ్చింది. ఈ రిలేషనల్ డేటాబేస్ యూజ్ చేసుకొని మనం డేటాబేస్తో ఇంటరాక్ట్ అయ్యి కొన్ని డేటాబేస్తో మనం ఇంటరాక్ట్ అవుతాం త్రూ ఎస్క్యూఎల్ లాంగ్వేజ్ యూజ్ చేసి. ఎస్క్యూఎల్ లాంగ్వేజ్ రిలేషనల్ డేటాబేస్లో ఉన్న ఏ డేటాబేస్తో అయినా ఇంటరాక్ట్ అవ్వడానికి ఎస్క్యూఎల్ లాంగ్వేజ్ని యూజ్ చేస్తాం, స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్. ఓకే, సో వాట్ ఈస్ వాట్ అంటే ఒక ఐడియా వచ్చింది. మెయిన్గా ఇది ఎక్కడ యూజ్ చేస్తాం, ఎలా చేసి స్టోర్ చేస్తాం అనేది ఇట్స్ మెయిన్ థింగ్. ఎక్కడ యూజ్ చేస్తామంటే వెబ్సైట్స్, ఈకామర్స్ వెబ్సైట్స్ కానీ బ్యాంకింగ్ అకౌంట్స్ కానీ ఏదైనా మనకు కనిపించే ఒక ఇంటర్ఫేస్. ఈ లాంగ్వేజ్లో రాసిన వాటిలన్నీ మనం క్వెరీస్ అన్నాయి. ఈ క్వెరీస్ యూజ్ చేసి మనం డేటాను రిట్రీవ్ చేసుకోవాలన్నా స్టోర్ చేసుకోవాలన్నా ఈ కైండ్ ఆఫ్ మ్యానిపులేషన్స్ అనేవి చేస్తాం. ఈ స్టోరింగ్ డేటా, రిట్రీవింగ్ డేటా అనే టూ కైండ్ ఆఫ్ పీపుల్ కేటగరైజ్ చేసి ఈజీగా చెప్తాం. కైండ్ ఆఫ్ పీపుల్ టెక్నాలజీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఏం చేస్తారు, క్వెరీస్ మీద ఒక ఐడియా ఉంటుంది కాబట్టి ఎస్క్యూఎల్ లాంగ్వేజ్ యూజ్ చేసి క్వెరీస్ ఎంటర్ చేసి డేటాని రిట్రీవ్ చేసుకోవాలి, స్టోర్ చేసుకోవాలన్నా పాసిబుల్ అవుతుంది త్రూ డేటా. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను ఒక ఆర్డర్ ప్లేస్ చేద్దాం అనుకుంటున్నాను. అప్పుడు ఆర్డర్ ప్లేస్ చేయాలంటే మీ నేమ్, మీ డీటెయిల్స్ ప్రతి ఒక్కటి ఎంటర్ చేయమంటుంది. సో ఈ వెబ్సైట్ డిజైన్ చేస్తారు. ఈ వెబ్సైట్ డిజైన్ చేసిన వాళ్ళు మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్ని ఒక బ్యాక్ ఎండ్, ఒక డేటాబేస్ యూజ్ చేసుకొని దాంతో ఈ వెబ్ పేజ్ అనేది డేటాబేస్ కనెక్ట్ చేసి మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్ ప్రతి ఒక్కటి వెళ్ళి డేటాబేస్ స్టోర్ ఎలా చేస్తారు. సో ప్రెజెంట్ మీకు HTML, CSS, ఈ వెబ్ డెవలప్మెంట్, ఈ లాంగ్వేజెస్ తెలిస్తే ఒక సింపుల్ ఒక ఐడియా ఉంటుంది. ఈ లాంగ్వేజ్ యూజ్ చేసి మన ఫ్రంట్ కనిపించే ఒక ఇంటర్ఫేస్ని డెవలప్ చేస్తారు. సో దీంట్లో మనం డేటా ఎంటర్ చేయమని చెప్పి సమ్ ఫోల్డర్స్ లాగా అలా ఉంటాయి. అలా ఎంటర్ చేసినప్పుడు ఏమవుతుంది, మన సబ్మిట్ అనే బటన్ కానీ నెక్స్ట్ క్లిక్ చేయమని చెప్పి వచ్చినప్పుడు మనం ఎంటర్ చేసిన డేటా అన్ని వెళ్ళి డేటాబేస్లో స్టోర్ అయి ఉంటుంది. ప్రెజెంట్ ఉన్న ఈ ఎనార్మస్ వరల్డ్లో ఎవ్రీథింగ్ ఈజ్ వాల్డ్ విత్ యువర్ డేటా. నీ బయట ఎక్కడికి వెళ్ళి ఎక్కడ నీ డీటెయిల్స్ ఇవ్వాలన్నా ఇట్స్ ఎ డేటా బట్ విచ్ ఈస్ గోయింగ్ టు స్టోర్ ఇన్ డేటాబేస్. ఇంత హ్యూజ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఎవ్రీవేర్ ఇట్ డిపెండ్స్ ఆన్ డేటా. కాబట్టి డేటాబేస్లో స్టోర్ అవ్వాలంటే డేటాబేస్ హ్యావింగ్ సమ్ లిమిట్. సో ఈ డేటాబేస్ నుండి వచ్చిన అడ్వాన్స్డ్ ఫీచర్, అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఏమైనా ఉందంటే ఇట్స్ క్లౌడ్ కంప్యూటింగ్. ఇది క్వెరీస్కి ఎలా రాయాలి, ఎలా స్టోర్ అవుతుంది, ఎలా డిస్ప్లే చేస్తాయి అనేది ఫర్దర్ వీడియోస్లో చూపిస్తాను. If you find anything new and learn new thing in this video, please let me know in the comment sections. It's make me to motivate, do more videos, and thank you so much for watching.